అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మరి సండే అంటే సండే పైగా మళ్ళీ దసరా సెలవులు ఇవన్నీ అందులో ఏకమైనటువంటి సందర్భంలో మీ విరోచిత పోరాటం, రెస్టు, ఆటలు పాటలు అన్నీ దసరా సెలవుల్లో జోరుగా సాగుతూ ఉన్నాయి. సో ఇది చాలామంది ప్రజలు కూడా పల్లెటూర్ల పొంటి ఊర్ల పొంటి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం అయితే ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంది. బతుకమ్మ పండుగ ఇంకో దిక్కు మండికాడ కార్లు జీపులు ఎక్కువ ఆగుతూ ఉన్నాయి. యాటలు కొనుకపోడు ఇట్లా పోతుంది, వరద పోతూనే ఉంది. అంతా పండుగ వాతావరణం అయితే ఓవైపు ఉంటే, మరోవైపు మూసీ పంచాయతీ, మూసీ నది ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే కేటీ రామారావు మళ్ళీ అదే కథ. కూలిస్తే మా ఇండ్లు గులగొట్టు కానీ మూసీలను ఏమనుకోనండి, మీ కళ్ళు చల్లబడతాయి మూసీలను మూసీ బాధితులను ఏమనుకుని మా ఇండ్లు గులగొట్టరు అని చెప్తా ఉన్నాడు. మీ ఇంటికే పోదాంపా, మీ ఇల్లేడుందో చూపి దాన్నే గులగొడదాం, ఆ కులగొచ్చిన జాగాల్ని మూసీ నిర్వాసితులకు భూములు ఇండ్లు కట్టిద్దాంపా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీలో ఆక్రమణకు గురైనటువంటి అన్ని ఇళ్లను కూలగొట్టమని గతంలో కేటీ రామారావే సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించాడు. కేటీ రామారావు వదిలిపెట్టిన పనినే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేటీ రామారావు మళ్ళీ అట్టెట్లా కూలుస్తారని చెప్పి ఇక దాన్ని రామారావు అన్నాడు, డ్రామారావే అంటారు ఓ రకంగా చెప్పాలంటే. అట్లా నిర్వాసితులను రెచ్చగొట్టి నిర్వాసితుల ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలు చూసిరా, ఎంత అద్భుతమైంది హెడ్లైన్ చూసిరా, చూస్తే పరిశాన్ అవుతారు మీరు, కళ్ళు జిగేల్మంటాయి. నమస్తే తెలంగాణ. ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు, తవ్విన కాల్వ ఇదే అని చెప్పి ఎన్జిటి ఆదేశాలు బేఖతార్. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లోను బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక. 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల భారీ కాల్వలకు ప్లాను. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి, 3,825 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు చేస్తా ఉన్నారని. ఏపీ దొంగ దెబ్బది. ఈ దొంగ దెబ్బ తీయమని చెప్పినోడు ఎవడు? ఈ దొంగ దెబ్బకు లంగ కారణం ఎవడు? ఇంకా విషయం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నగరికి పోయిండు, తిరుపతి పోయి నగరి రోజమ్మ ఇంటికి పోయిండు. ఇంటికి పోయి చేపల కూర తిని ఈ రాయలసీమను రతనాల సీమ చేస్తా, ఈ నీళ్లు పట్టుకొచ్చి మీ కాళ్ళు కడుగుతా అని చెప్పిండు. అట్లా ఇదే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తుకపోతున్నారు అని వెలుగు దినపత్రిక ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న సంగప్ప గారు స్పెషల్ రిపోర్ట్ చేసి ఈ నీళ్ళు ఎత్తుకపోయే కార్యక్రమంలో ఉన్నారని చెప్పి ప్రత్యేకంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే అనేక కథనాలను బయటికి తీసుకొచ్చింది. ఏపీ దొంగ దెబ్బ తీయడానికి అంకురార్పణ చేసినటువంటి మనిషే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన కరపత్రంలో ఏపీ దొంగ దెబ్బ తీస్తున్నదని చెప్పి మళ్ళా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఓవైపు అయ్యా. కృష్ణా జలాల పంపకం గురించి రర్రి అని చెప్పేసి అక్కడ చెప్తే మేము రాము. కృష్ణా జలాల్లో మీ వాటా ఎంత అంటే మాది 290 టీఎంసీల కథం సంతకం పెట్టొచ్చుండు. ఇటువంటి పత్రిక, ఇటువంటి నాయకులు ఏపీ దొంగ దెబ్బేంది ఇప్పుడు మళ్ళా తెలంగాణ సెంటిమెంటా? 552 టీఎంసీలు రావాల్సి తెలంగాణకు రావాల్సి ఉంటే 299 సార్లు వచ్చినటువంటి మొరగాళ్ళు ఇలా ఏపీ దొంగ దెబ్బ అని మాట్లాడి హెడ్డింగ్ పెడతా ఉంటే ఇది చూసి మనమంతా తలడిల్లిపోయి అరే ఎక్కడి ఏపీ రా అని అనాలి. అంటే రెచ్చిపోడు డైరెక్ట్ అదే రాయొచ్చు కదా, మేము రెచ్చగొడతాం దయచేసి రెచ్చిపోండి అని డైరెక్ట్ అదే హెడ్లైన్ పెడితే అయిపో కదా. బెస్ట్ అది అదే డైరెక్ట్ పెడితే దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచన చేసుకుంటుండే. ఇంకెన్ని రోజులు చెప్తారు సార్ ఈ సెంటిమెంట్లు, ఈ డైలాగులు, ఈ ముచ్చట్లు? ఆడనేమో కొడుకు దంచుతున్నాడు, ఆడ కొడుకు దంచేది మామూలుది కాదు, ఉన్క దంచుతా ఉన్నాడు. మూసీ స్టార్ట్ చేసింది ఎవరు? ఈ పిల్లాడే మూసీ స్టార్ట్ చేసిన పిల్లగాడు. అటు కృష్ణా నీళ్ళు ఎత్తుకపోమని చెప్పినటువంటి కేసీఆర్, ఇటు ఈమె ఒలపోత చూడరిగా. మూసీ మురికి కంటే అధ్వానంగా ఉన్నాయి అక్షరాలు. మూసీ మురికి కంటే అధ్వానంగా అక్షరాలతో అచ్చయింది ఎలా ఆమె. ఆమెని ఏం చెప్తామో ఆమె కథ. ఇక ఈమెకు ఇక ఆమె హెడ్లైన్స్ ఇంకేమేమి ఉన్నాయి లోపలికి పోయి చూద్దాం. కానీ ఇంకొకటి ఇదే ఏమంటారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేశాను. రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే
మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాటికో వీటికో కులగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు. కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు, ఆడికి ఆపి. పేదవాళ్ళకి మాత్రం కులగొట్టుడు. ఈయన మీటింగ్ పెట్టి చెప్పింది ఏది? ఈయననే మీటింగ్ పెట్టి నిర్దాక్షిణ్యంగా గులగొట్టరని చెప్పిండు. అమ్మా అప్పుడో మాట ఇప్పుడో మాట ఇన్ని రకాల మాటలు చెప్పి మరి ఎవరిని కన్ఫ్యూజ్ చేయదలు. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి. బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. చూసిరా, ఎవరు అడ్డం వచ్చినా కొట్టిపారేరి, కూల్చేరి, బుల్డోజర్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టారని కేటీ రామారావు మీటింగ్ లో చెప్పిన మాట. ఆయన ఎవడు పెడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు. ఈసారి ఫిలింఫేర్ అవార్డు పంపురి. ఇంత నటన ఏమంతోటి అవుతుంది? ఫిలింఫేర్ కాకపోతే ఇంకేమైనా పెద్దది ఉంటే కూడా దానికి పంపురి. ఇంత నటన, ఇంత యాక్టింగ్ ఎవ్వరితోటి కాదు. అయ్యో మరి పాత వీడియోలు ఉంటాయి, పబ్లిక్ ఏమనుకుంటారో అనేది లేదుగా. ఆస్కార్ కాకుండా భూస్కార్ అని పెట్టాలి ఒకటి. ఏం చెప్తారు చెప్పురి? ఈయన మంత్రిగా ఉన్నప్పుడేమో అవన్నీ నిర్దాక్షిణ్యంగా గులగొట్టురి, బుల్డోజర్లు పెట్టిరి, పోలీసు వాళ్ళని దించురని చెప్పిండు. ఇప్పుడేమంటుడు? మంత్రి పదవి పోయిన తర్వాత అగో అట్లా కూరుస్తారు ఆ పేదోలే అంటుడు. ఏమన్నట్టు? నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వార్తను చూస్తే ఇక అది నవ్వాలనో ఎడ. So దానివల్ల ఏమైందంటే the water there was no other way to go but to enter into residential layouts. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి. బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. ఆయన ఎవడు పెడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే. ఇక ఇంత పెద్ద యాక్టర్స్ ను మనం ఎక్కడ చూడం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.